Good morning, everybody. This is K. Balakrishna. Now we will speak about one of the topic which is called as strategic implementation and control. ఈ టాపిక్ వెళ్ళబోయే ముందు మనము స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయో చూడాలి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఫస్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్, తర్వాతది ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, తర్వాతది స్ట్రాటజిక్ ఫార్ములేషన్, తర్వాతది స్ట్రాటజైసిస్ and strategic control. These are the various strategic management process. Strategic formulation లో strategies లిస్ట్ చేసుకుంటాం. Strategic analysis strategy సెలెక్ట్ చేసుకుంటాం. Strategic implementation లో ఆ strategies ని ఎగ్జిక్యూట్ చేస్తాం. Strategic evaluation and control లో strategy బాగా ఉందా లేదా అనేది మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఏంటంటే ఏంటంటే అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఫార్ములేట్ చేసినటువంటి స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రాసెస్ ని స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే ఏంటి? దేర్ ఇస్ ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ థాట్ ఇంటూ స్ట్రాటజిక్ యాక్షన్. ట్రాన్స్లేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ థాట్ ఇంటూ స్ట్రాటజిక్ యాక్షన్ ఏంటి? అప్పటి వరకు స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేస్తూ ఆ ఫార్ములేట్ చేసినటువంటి స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే ఫేజ్ అన్నమాట. స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఏం కావాలి? ఇట్ రిక్వైర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు మేక్ ద మెంబర్స్ అడాప్ట్ టు ద న్యూ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటంటే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఆ చేంజ్ ని ఆర్గనైజేషన్ లో ఇండ్యూస్ చేసినటువంటి చేంజ్ ని అందరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి స్ట్రాటజిక్ కంట్రోల్ గురించి అన్నమాట. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ మినిమైజింగ్ ద ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ అదర్ రిసోర్సెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ మనం ఈ చాప్టర్ యొక్క సమ్మరీ నేర్చుకుంటాం. దిస్ ఇస్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ ద చాప్టర్. ఫస్ట్ ఇది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఫార్ములేషన్ లో స్ట్రాటజీస్ ని తయారు చేస్తాం, ఇంప్లిమెంటేషన్ లో ఆ స్ట్రాటజీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ అబౌట్ ఇంటర్ రిలేషన్షిప్. విల్ స్టడీ ఇన్ డీటెయిల్. స్ట్రాటజిక్ చేంజ్ అంటే ఏంటి? బ్రింగింగ్ అబౌట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ప్రజెంట్ పొజిషన్ లో ఒక మోడిఫికేషన్ ని తీసుకొచ్చే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ చేంజ్ అండి. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్, రిసోర్సెస్ ఫ్రీ ఫ్లో ని కంట్రోల్ చేయటం అనేది స్ట్రాటజిక్ కంట్రోల్. స్ట్రాటజిక్ ఆడిట్ అంటే ఏంటి? ఇట్ ఇస్ an estimation of financial position as well as functioning of the organization. ఆర్గనైజేషన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా ఫంక్షన్ అయ్యింది అని చెప్పేదే స్ట్రాటజిక్ ఆడిట్ అన్నమాట. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో రాడికల్ చేంజెస్ తీసుకొచ్చి ఆ రాడికల్ చేంజెస్ ని ప్రాపగేట్ చేసే విధమే ఈ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అన్నమాట. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్. బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ ని సెట్ చేసి ఆ స్టాండర్డ్ ప్రకారం యాక్షన్స్ ని మెజర్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ ఉంటే ఇన్స్టాల్ చేయడమే బెంచ్ మార్కింగ్ ప్రాసెస్. యూజువల్లీ బెంచ్ మార్కింగ్ అంటే బెంచ్ మార్క్ అంటే ఏంటి? స్టాండర్డ్ ని సెట్ చేయడం. దిస్ ఇస్ ద డయాగ్రామ్ which shows all the elements in this chapter. This is a summary of all the elements in this chapter.
నెక్స్ట్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటది అనేది నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ టాపిక్ ఇన్ ద చాప్టర్. ఫస్ట్ టాపిక్ ఏంటి, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కన్సర్న్ విత్ ట్రాన్స్లేటింగ్ ఏ స్ట్రాటజిక్ డెసిషన్ ఇంటూ యాక్షన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎక్స్పాన్షన్ వెళ్దాం అని అనుకున్నాం, ఎక్స్పాన్షన్ వెళ్దాం అని అనుకున్నది అంటే ఖచ్చితంగా ఏం జరుగుతున్నట్టు, ఒక స్ట్రాటజీని ఫార్ములేట్ చేస్తారు. ఎక్స్పాన్షన్ కి వెళ్ళింది, ఒక మర్జర్ లో పాల్గొంది, లేకపోతే ఒక డైవర్సిఫై అయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతున్నట్టు, వాళ్ళు అనుకున్నటువంటి డెసిషన్ ని యాక్షన్ లో పెట్టినట్టు. వెళ్దాము అనుకుంటే ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్, వెళ్దాము అనే ఒక డెసిషన్ కి అరైవ్ అవడం అనేది ఫార్ములేషన్ స్టేజ్. మర్జర్ లో ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేయటము అనేది ఒక స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్. ఎస్, వాట్ థాట్స్ అనేవి స్ట్రాటజిక్ ఫార్ములేషన్, ఆ థాట్స్ ని యాక్షన్ గా పెట్టేది స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ లో చూసుకునేది ఏంటంటే ఫీజిబిలిటీ, యాక్సెప్టబిలిటీని కూడా టెస్ట్ చేస్తాం. అంటే ఏంటి, వెదర్ ద ప్రాజెక్ట్ ఇస్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్, వెదర్ ద ప్రాజెక్ట్ ఈస్ రియలిస్టిక్ ఆర్ నాట్, అంటే వెదర్ ద స్ట్రాటజీ ఈస్ రియలిస్టిక్ ఆర్ నాట్, వెదర్ ద స్ట్రాటజీ ఈస్ అచీవబుల్ ఆర్ నాట్ అనేది ఈ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో చూస్తాం. కానీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో ఏం చూస్తాం, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో విల్ సీ అబౌట్ ఓన్లీ వన్ థింగ్, సక్సెస్ అయిందా స్ట్రాటజీ, ఫెయిల్ అయిందా అనేది లింక్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ బేస్. ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తాం, ఆ యాక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎవాల్యుయేట్ చేస్తాం. ఈ 3 ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్ లో స్ట్రాటజిక్ ఫార్ములేషన్ వై యాక్సిస్ మీద, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఎక్స్ యాక్సిస్ మీద ప్లాట్ చేశారు. ఇక్కడ ప్లాట్ చేయడం వల్ల 4 స్క్వేర్స్ వచ్చినాయి. వాటినే ఏ, బి, సి అండ్ డి గా స్టేట్ చేశారు అన్నమాట. ఒక్కో స్క్వేర్ లో ఏముంటాయి అనేది చూసాడు. స్క్వేర్ ఏ లో ఏముంటది, స్క్వేర్ బి లో ఏముంటది, స్క్వేర్ సి లో ఏముంటది, స్క్వేర్ డి లో ఏముంటది అని చూస్తాడు. స్క్వేర్ ఏలో ఏముంటది అని అంటే ఇక్కడ తీసుకోండి, ఇది ఏ. స్క్వేర్ ఏలో ఏముంటది అంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఎఫెక్టివ్ గా ఉంది అని అంటాం. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఎఫెక్టివ్ గా ఉంది అని అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంది. దెన్ వీ కెన్ సే దట్ ద స్ట్రాటజీ ఇస్ కంప్లీట్లీ సక్సెస్. కరెక్ట్ స్ట్రాటజీని కరెక్ట్ టైంలో లాంచ్ చేశారు కాబట్టి స్ట్రాటజీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అని చెప్పవచ్చు. అలా కాకుండా స్క్వేర్ సి లో ఏముంటది, స్క్వేర్ బి లో ఏముంటది అంటే స్క్వేర్ బి లో ఏముంటది అంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అనేది బాగుంది, కానీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, స్క్వేర్ ఏలో ఏముంటది అంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ బాగుంది, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ వీక్ గా ఉంది. కాబట్టి we can say that strategy may not be successful. స్క్వేర్ బి లో ఏముంది, స్ట్రాటజిక్ ఫార్ములేషన్ వచ్చేటప్పటికేమో ఎగ్జాక్ట్ గా ఎఫిషియెంట్ గా ఉంది, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ కూడా ఎఫిషియెంట్ ఉంది. ఈ 4 స్క్వేర్స్ లో బెస్ట్ స్క్వేర్ ఏంటి అంటే బి అని. ఎందుకు, స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ రెండు ఎక్సలెంట్ గా ఉన్నాయి కాబట్టి we can say. నెక్స్ట్ స్క్వేర్ సి లో ఏంటంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ వచ్చేటప్పటికేమో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అంటే స్ట్రాటజీస్ ని సెలెక్ట్ చేయడంలో మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద వర్స్ట్ స్క్వేర్ ఫర్ ఎనీ కంపెనీ. నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ ఏంటంటే స్క్వేర్ డి. స్క్వేర్ డి లో స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఎలా ఉంది, ఫ్లాడ్ గా ఉంది, అంటే మిస్టేక్స్ ఉన్నాయి, కానీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఎక్సలెంట్. అర్థమైందా?
ఈ రెండు స్క్వేర్స్ అంటే బి స్క్వేరు డి స్క్వేరు రెండు కూడా ప్రాపర్ గానే ఉంది. రెండిట్లోనూ కొంత మేరకు సక్సెస్ రేట్ అచీవ్ చేయగలదు కంపెనీ. కానీ స్క్వేర్ ఏ స్క్వేర్ బి రెండిట్లోనూ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ వీక్ గా ఉంది కాబట్టి, మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ బి స్క్వేర్ డి లోను స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి కొంత మేరకు సక్సెస్ అచీవ్ చేయగలదు. కానీ స్క్వేర్ ఏ స్క్వేర్ సి లో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ వీక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఎక్సలెన్స్ అనేది అచీవ్ చేయలేదు అన్నమాట. ఓకే, దట్స్ వాట్ దే స్టేట్ హియర్. స్క్వేర్ ఏ ఏం చెప్పింది? ఫార్ములేషన్ కాంపిటేటివ్ గా ఉంది, బట్ దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. స్క్వేర్ బి ఏం చెప్పింది? కంపెనీ హ్యాస్ డిజైన్డ్ ఎ సౌండ్ స్ట్రక్చర్ బట్ అండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఇట్. అలాగే స్క్వేర్ సి ఏం చెప్పింది? సౌండ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఉంది బట్ ఇంప్లిమెంటింగ్ ఈస్ ఫ్లాడ్. అలాగే స్క్వేర్ డి లో ఏం చెప్పింది? స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఫ్లాడ్ గా ఉంది, నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఫ్లాడ్ గా ఉందన్నమాట, ఎక్సలెంట్ గా ఉందన్నమాట. దీన్ని బట్టి ఏం తెలుసుకుంటాం అంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఎంత ఇంపార్టెంటో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఇన్ ఫ్యాక్ట్ టు స్పీక్ దట్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్. కొన్ని సందర్భాల్లో రాంగ్ స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేసిన కొంతవరకు ఇంప్లిమెంటేషన్ లో మిస్టేక్స్ లేకపోతే సక్సెస్ రేట్ అచీవ్ చేయొచ్చు, చెప్పలేము. కానీ అసలు స్ట్రాటజిక్ ఫార్ములేషన్ కరెక్ట్ గా ఉండి ఇంప్లిమెంటేషన్ లో తేడా వచ్చింది అనుకోండి, ఎంత బెస్ట్ స్ట్రాటజీ అయినా వర్స్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ గ్రిడ్ తీసుకోండి. ద స్ట్రాటజీ ఈస్ వెరీ గుడ్ బై ద గవర్నమెంట్ బట్ ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ వర్స్ట్. కాబట్టి ఆ పర్టికులర్ సర్వీస్ అనేది దాదాపుగా అవుట్డేటెడ్ అయిపోయింది. ద సేమ్ సర్వీస్ ఇస్ అడాప్టెడ్ బై రిలయన్స్ జియో. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ లో మిస్టేక్ లేదు, ఇంప్లిమెంటేషన్ లో మిస్టేక్ లేదు కాబట్టి ఇట్ ఇస్ సక్సెస్ఫుల్. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఎఫెక్టివ్ ఇన్ నేచర్ అని చెప్తుంది. ఎఫెక్టివ్ అంటే క్వాలిటేటివ్ గా ఉండాలి, కరెక్ట్ స్ట్రాటజీని ఫార్ములేట్ చేయాలి. స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ దేని బట్టి ఉంటుంది? వర్క్ ఫోర్స్ యొక్క ఎఫిషియన్సీ బేస్ చేసుకొని ఉంటుంది. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అనేది ఏంటి? ఇట్ ఇస్ అ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఎందుకంటే చాలా వాట్ వి కాల్ టాలెంట్, లేకపోతే ఏమో కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆపరేషనల్ ప్రాసెస్. అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ లో ఏ ఫ్లాస్ లేకుండా ఉండాలి అన్నమాట. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ లో వచ్చేటప్పటికి ఏమి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అన్ని స్ట్రాటజీస్ ఎగ్జామిన్ చేసి ఏది కరెక్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి? మోటివేషన్, అంటే ఆ స్ట్రాటజీ అందరు ఫాలో అయ్యేలా చూసుకోవాలి. ఎవరు చేస్తారు అది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లీడర్. కాబట్టి మోటివేషనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ రెండు ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ లో కోఆర్డినేషన్ ఉండాలి. ఎవరికి? ఎగ్జిక్యూటివ్స్ ఎట్ ద టాప్ లెవెల్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మధ్య కోఆర్డినేషన్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో కోఆర్డినేషన్ ఉండాలి, కానీ ఎలా? ఇంప్లిమెంటర్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మిడిల్ అండ్ లో లెవెల్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ దీస్ స్ట్రాటజీస్. సెకండ్ టాపిక్ ఏంటంటే స్ట్రాటజిక్ చేంజ్. స్ట్రాటజిక్ చేంజ్ అంటే ఏంటంటే మోడిఫికేషన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రొసీడింగ్స్.
ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఫోర్సెస్ వల్ల ఏం చేస్తారు, సర్టైన్ మోడిఫికేషన్స్ తీసుకొస్తారు. దేంట్లో మోడిఫికేషన్స్ తీసుకొస్తారు, ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ లో మోడిఫికేషన్స్ తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు, న్యూ స్ట్రాటజీస్ ని అడాప్ట్ చేయడం కోసం. ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ని తీసుకొని న్యూ స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేసే ఫేస్ ని స్ట్రాటజిక్ చేంజ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డామినోస్ పిజ్జా ఉంది. ఇనిషియల్ స్టేజ్ లో మెక్డానల్డ్స్ కానీ డామినోస్ కానీ ఇవి పిజ్జాస్ తయారు చేసేటప్పుడు లార్జ్ నెంబర్ స్ట్రాటజీ అంత సక్సెస్ఫుల్ ఉండేది కాదు. ఆల్స్ ఆల్రెడీ స్టేటెడ్ దట్ అంతకు ముందు కౌస్ మీట్ తో గార్నిష్ చేసే వాళ్ళు స్లోగా దాన్ని వెజిటబుల్ గార్నిషెస్ తో రీప్లేస్ చేశారు. అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి న్యూ స్ట్రాటజీ తీసుకొచ్చారు. అంతకుముందు పిజ్జాస్ అంటే కేవలం రిచ్ క్లాస్ కమ్యూనిటీ తింటదని చెప్పి అని టార్గెటెడ్ ఆడియన్స్ కి ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, మిడిల్ లోవర్ క్లాస్ పీపుల్ ని ఫోకస్ చేస్తూ వచ్చారు అన్నమాట. ఏమేం స్టెప్స్ ఉన్నాయి స్ట్రాటజిక్ చేంజ్ లో, ఏమేం స్టెప్స్ ఉంటాయి, దెర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇన్ స్ట్రాటజిక్ చేంజ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రికగ్నైజేషన్ ఫర్ ద నీడ్ ఫర్ ద చేంజ్. అసలు చేంజ్ కావాలా అవసరం లేదా ఎలా తెలుస్తుంది, ఒక డయాగ్నోసిస్ కండక్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఎనాలిసిస్ కండక్ట్ చేయడం వల్ల. ఎనాలిసిస్ ఏం ఎనాలిసిస్ చేస్తారు, కార్పొరేట్ కల్చర్ ప్లస్ స్ట్రాటజీ ఫిట్. మనం లాంచ్ చేసినటువంటి స్ట్రాటజీ అనేది ఆ స్ట్రాటజీ కల్చర్ కి ఫిట్ అవుతుందా లేదా అనేది చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికేమో మేనేజ్ ద చేంజ్. అంటే ఏంటంటే న్యూ స్ట్రాటజీ లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా చేంజ్ అని రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ మేనేజ్ చేసిన వాళ్ళే సక్సెస్ఫుల్ అనుకోవచ్చు. ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తారో చూడండి. Strategic implementers have to convince all those concerned with the change in the business. For example, ఒక కంపెనీ లాసెస్ లో ఉంది. లాసెస్ లో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు, అందరి సాలరీస్ లో నుంచి ఒక 10% తీసేద్దాం, లేకపోతే లిక్విడేట్ చేద్దాం, ఏదో ఒక ఆప్షన్. లిక్విడేట్ చేయడం మంచిది కాదు కాబట్టి అందరి సాలరీస్ లో 10% తగ్గిద్దాం అనుకున్నాం. ఇది ఆల్ ఆఫ్ అ సడన్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా రిపల్షన్ వస్తుంది. ఆ రిపల్షన్ ని రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంప్లాయీస్ మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మోటివేట్ చేసి చేస్తారు. దట్స్ వన్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేద్దాం అని అనుకున్నారు కాబట్టి అందరికీ ఫియర్ ఉంటుంది, మనకి టెక్నాలజీ రాదు కాబట్టి మమ్మల్ని తీసేస్తారేమో. ఆ ఫియర్ ని రిమూవ్ చేయడం కోసం ఏం చేయాలి, అందరిని అసెంబుల్ చేసి ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్ దే విల్ ట్రైన్ యూ అండ్ యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ అని ఎడ్యుకేట్ చేయాలి. అలా ఏంటంటే ప్రతి స్ట్రాటజీని మేనేజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే they have to convince all the employees or the people who are subjected to the change అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ది ఇన్స్టిట్యూషనలైజ్ ద చేంజ్. ఫస్ట్ స్టెప్ నీడ్ ఉందా లేదా, ఒక చేంజ్ స్ట్రాటజిక్ చేంజ్ తీసుకురావాలంటే నీడ్ ఉందా లేదా, ఓకే నీడ్ ఉంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. దట్ ఈస్ మేనేజ్ ద చేంజ్. అంటే ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొసీజర్ క్లియర్ ఉందా లేదా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు రెసిస్టెన్స్ అన్నిటిని మేనేజ్ చేయగలమా లేదా అని చూసుకుంటారు. లాస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజింగ్ ద చేంజ్. ఇన్స్టిట్యూషనలైజింగ్ ద చేంజ్ అంటే ఇప్పుడు చేంజ్ ని కంప్లీట్ గా 100% ఎగ్జిక్యూట్ చేయటం అన్నమాట. ఇది చూడండి, ఇట్ ఈస్ అన్ యాక్షన్ స్టేజ్ అంటాం. ఇది యాక్షన్ స్టేజ్ అని అంటాం ఎందుకంటే ద చేంజ్ ఈస్ కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ ఇంటూ యాక్షన్. ఇట్ ఈస్ ఏ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చేంజెస్ స్ట్రాటజీ అన్నమాట. 3 steps ఉన్నాయి. ఫస్ట్ need for the change, whether the change is required or not. Second, whether they can manage the change. Third, whether they can institutionalize the change. ఈ 3 stages ఉన్నాయి.
నెక్స్ట్ ది కువర్ట్ లూయిస్ అనే సైంటిస్ట్ ఇచ్చినటువంటి స్ట్రాటజిక్ చేంజెస్, కువర్ట్ లూయిస్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టినటువంటి స్ట్రాటజిక్ చేంజ్ యొక్క స్టెప్స్ అన్నమాట. ఇందాక చదివిందే కాకపోతే డిఫరెంట్ మేనర్ గా చూస్తా ఉన్నాడు. ఫస్ట్ ది అన్ఫ్రీజింగ్ ద సిచ్యువేషన్. అన్ఫ్రీజింగ్ ద సిచ్యువేషన్ అంటే ఏంటంటే అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయటం, అసలు ఈ చేంజ్ ఎందుకు తీసుకొస్తున్నాం అని అవేర్నెస్ క్రియేట్ చేయటం. నేను నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, బిఎస్ఎన్ఎల్ కంప్యూటరైజ్ చేస్తున్నాం అని అనుకున్నాం. బిఎస్ఎన్ఎల్ కంప్యూటరైజ్ చేస్తున్నాము అని అనుకునేటప్పుడు ఏం చేశారు, రిపల్షన్ వస్తుందని తెలుసుకున్నారు. అందుకని ఏం చేశారు, ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. మనం కంప్యూటరైజేషన్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఖచ్చితంగా అందరి మన కంపెనీ క్లోజ్ అయిపోతుంది, మనం కాంపిటీటర్స్ ని ఫేస్ చేయలేము అని నెంబర్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, అవేర్నెస్ రిగార్డింగ్ ద నెసెసిటీ ఆఫ్ ద చేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే చేంజింగ్ టు ద న్యూ సిచ్యువేషన్. చేంజింగ్ టు ద న్యూ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ అందరికి ఆ చేంజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ చేంజ్ ప్రాసెస్ ని మెంబర్స్ అందరూ రికగ్నైజ్ చేశారా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కనుక్కొని ఆ చేంజ్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రీఫ్రీజింగ్ ద సిచ్యువేషన్. రీఫ్రీజింగ్ ద సిచ్యువేషన్ అంటే ఏంటంటే అసలు చేంజ్ అవసరమా లేదా అనేది అవేర్నెస్ ద్వారా క్రియేట్ చేశారు. అవేర్నెస్ క్రియేట్ చేసిన చేంజ్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రీఫ్రీజింగ్ ద సిచ్యువేషన్ అంటే చేంజ్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం. అంటే ఏంటంటే పైన ఉన్నటువంటి 4 స్టెప్స్ ని ఈ కువర్ట్ లూయిస్ అనేవాడు 3 స్టెప్స్ లో తీసుకొచ్చాడు అన్నమాట. పైన ఉన్నటువంటి 3 స్టెప్స్ నే ఇక్కడ 3 స్టెప్స్ గా దాన్ని మోడిఫై చేసి స్టేట్ చేశారు. నెక్స్ట్ ది స్ట్రాటజిక్ కంట్రోల్ అన్నమాట. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి, అసలు దాంట్లో స్టెప్స్ ఏంటివి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ప్రజెంట్ స్టాండర్డ్స్ ని సెట్ చేసుకుంది. స్టాండర్డ్ సెట్ చేసుకున్న తర్వాత యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని రికార్డ్ చేస్తాం. యాక్చువల్ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేసిన తర్వాత స్టాండర్డ్ ని యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన తర్వాత నెసెసరీ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎప్పుడు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ తో డీవియేట్ అయినప్పుడు నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. ఈ స్టెప్స్ అని మనకు సిలబస్ లో ఉన్నాయి కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తాం అన్నమాట. అసలు స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్ ని రెడ్యూస్ చేసి రిసోర్స్ కన్సంప్షన్ ని కంట్రోల్ చేసే ప్రొసీజర్ ని స్ట్రాటజిక్ కంట్రోల్స్ అంటారు. యూజువల్ గా స్ట్రాటజిక్ కంట్రోల్స్ 3 టైప్స్, అవి ఏంటో చూస్తాము. ఫస్ట్ అసలు ఏమేమి ఉంటాయి స్ట్రాటజిక్ కంట్రోల్ లో అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్. అంటే ఏంటంటే స్టాండర్డ్స్ ని సెట్ చేసుకుంటాం. ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ కాదా అని ఎలా తెలుస్తుంది, స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తాం. ఆ స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్న తర్వాత we'll measure the actuals and compare the actuals to the standard performance. Standard performance ని actual performance తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన తర్వాత మనకు వచ్చేదాన్ని ఏమంటారు, డీవియేషన్స్ అంటారు. ఈ డీవియేషన్స్ ని మెజర్ చేస్తాం. డీవియేషన్స్ ని మెజర్ చేసిన తర్వాత అవి ఎక్కువ తక్కువ ఉందో తెలుస్తుంది అన్నమాట. ఎక్కువ ఉంటే నెసెసరీ యాక్షన్ అనేది తీసుకొస్తాం అన్నమాట. తక్కువ ఉంటే సేమ్ స్ట్రాటజీతో కంటిన్యూ అవుతాం అన్నమాట. అసలు స్ట్రాటజీ సక్సెస్ఫుల్ లేదా అనేది డిటర్మైన్ చేసే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ ఫేజ్ అంటారు. ఎవాల్యుయేట్ చేయటం అంటే చెక్ చేయటం, వెదర్ ద స్ట్రాటజీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది చెక్ చేసే ప్రాసెస్ నే స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అంటారు. ఇక్కడ స్ట్రాటజిక్ కంట్రోల్స్ అనేవి 3 టైప్స్. ఒకటి ఆపరేషనల్ కంట్రోల్, రెండోది మేనేజ్మెంట్ కంట్రోల్, మూడోది స్ట్రాటజిక్ కంట్రోల్స్. ఫస్ట్ ది ఆపరేషనల్ కంట్రోల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అగ్రిగేట్ కంట్రోల్ సిస్టమ్ అని అనుకోవచ్చు. అగ్రిగేట్ మేనేజర్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అగ్రిగేట్ అంటే రఫ్ గా ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి,
ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అంటే ఎంత ఎక్స్పెన్సెస్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత వీళ్ళు ఎంత యాక్చువల్ గా ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు ఈ రెండింటిని మెజర్ చేసి ఒక అగ్రిగేట్ మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మేనేజ్మెంట్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఆపరేషనల్ కంట్రోల్. కానీ రెండింటికి తేడా ఏంటంటే దేర్ ఇస్ ఏ inclusive and more aggregate in this sense అనే వర్డ్ చూసుకోవాలి. ఇంక్లూజివ్ అంటే ఏంటంటే there is a in-depth analysis regarding various strategic expenses and various strategic resources to be consumed. Next last ది strategic controls అంటే థర్డ్ కంట్రోల్స్. ఈ థర్డ్ కంట్రోల్స్ లో ఏం చేస్తాం ప్రాబ్లమ్స్ ని నెసెసరీ చేంజెస్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ నెసెసరీ చేంజెస్ ని రిమూవ్ చేయడానికి నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ ని ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో తీసుకొస్తాం అన్నమాట. హియర్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ చేంజెస్ అండ్ అడ్జస్టింగ్ ద ఎన్విరాన్మెంట్ టు మేక్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్. ఈ రెండు సిస్టమ్స్ ని ఖచ్చితంగా స్ట్రాటజిక్ కంట్రోల్ లో చూస్తాం అన్నమాట. ఈ స్ట్రాటజిక్ కంట్రోల్ లో ఏం చేస్తాం వి విల్ ఎవాల్యుయేట్ వెదర్ ద స్ట్రాటజీ ఫార్ములేషన్ బాగుందా ఇంప్లిమెంటేషన్ బాగుందా అని మనము ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేయడం అంటే ఏంటి we will check whether the existing strategy is formulated well and implemented well. ఈ రెండింటిని మనం చెక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రిమైజ్ కంట్రోల్. ప్రిమైజ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కంట్రోల్ స్ట్రాటజిక్ కంట్రోల్స్ అనేవి మళ్ళీ 4 టైప్స్ గా క్లాసిఫై చేయబడ్డాయి. ఒకటి ప్రిమైజ్ కంట్రోల్, స్ట్రాటజిక్ సర్వీలియన్స్, స్పెషల్ అలర్ట్ కంట్రోల్, ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అని 4 టైప్స్ గా డివైడ్ చేయబడి ఉన్నాయి. ప్రిమైజ్ కంట్రోల్, ప్రిమైసెస్ అంటే ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి బ్లైండ్ గా. ప్రిమైజ్ కంట్రోల్ అంటే ఇట్ ఇస్ అ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రీ. ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఆ స్ట్రాటజీ కరెక్ట్ గా ఆ ఎన్విరాన్మెంట్ కి సూట్ అవుతుందా లేదా చూసుకుంటారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ సర్వీలియన్స్. స్ట్రాటజిక్ సర్వీలియన్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే ప్రజెంట్ స్ట్రాటజీకి కావాల్సినటువంటి నెసెసరీ ఇన్పుట్స్ ఉన్నాయా రిసోర్సెస్ ఉన్నాయా లేదా చూసుకొని దాని ప్రకారం మనము స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ ది స్పెషల్ అలర్ట్ కంట్రోల్. స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటే ఈ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ లేకపోతేనేమో స్ట్రాటజిక్ కంట్రోల్ మెజర్స్ ఆర్డినరీ కేసెస్ లో జరగదండి. ఇది ఇక్కడ సడన్ చేంజెస్ ఇన్ ద గవర్నమెంట్, ఒకవేళ గవర్నమెంట్ లో సడన్ చేంజెస్ ఉన్నా, న్యాచురల్ కెలామిటీస్ ఉన్నా, టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నా, అన్ఎక్స్పెక్టెడ్ మర్జర్స్ ఉన్నా ఈ స్ట్రాటజిక్ కంట్రోల్స్ ని యూజ్ చేస్తారు. లాస్ట్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్. ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ a control system which directs the strategic implementation. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఆడిట్ అంటే ఏంటి? ఇక్కడ బ్లాక్ లో మనకి డెఫినేషన్ ఇచ్చాడు. స్ట్రాటజిక్ ఆడిట్ includes 2 aspects. One is examination and evaluation. అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ని అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అవ్వచ్చు కంపెనీవి, లేకపోతే మార్కెటబుల్ పొజిషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆర్గనైజేషన్ యొక్క వర్దీనెస్ ని స్టడీ చేసి దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ని సబ్మిట్ చేసే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ ఆడిట్ అంటారు. అంటే ద ప్రజెంట్ స్ట్రాటజీ హ్యాస్ వర్క్డ్ అవుట్ ఆర్ నాట్.
కంపెనీ ఎక్స్పాన్షన్ వెళ్ళింది, ఇది కరెక్ట్ డెసిషన్ కాదా తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకి? ఒక స్ట్రాటజిక్ ఆడిట్ కండక్ట్ చేయటం వల్ల. ఈ స్ట్రాటజిక్ ఆడిట్ కండక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనము ఆ ఎక్స్పాన్షన్ స్ట్రాటజిక్ వెళ్ళినటువంటి డెసిషన్ కరెక్టా కాదా అని మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఏంటి? స్ట్రాటజిక్ ఆడిట్ లో 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి ఎగ్జామినేషన్, అంటే కంపెనీస్ పొజిషన్, కంపెనీ కదా స్ట్రాటజికల్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ పొజిషన్స్ వైల్ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ద స్ట్రాటజీ తెలుసుకోవటం. తెలుసుకున్న తర్వాత విల్ చెక్ వెదర్ ద స్ట్రాటజీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీడ్ ఫర్ ద స్ట్రాటజిక్ ఆడిట్. ఎందుకు ఈ స్ట్రాటజిక్ ఆడిట్ అవసరం? ఈ స్ట్రాటజిక్ ఆడిట్ ఏం చెప్తుంది? ఇట్ ఇండికేట్స్ ద పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటాం దీన్ని. అండ్ ఎందుకు అంటామంటే ఇట్ ఇండికేట్స్ వెదర్ ద స్ట్రాటజీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ ద స్ట్రాటజీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ ఆర్ నాట్. రెండోది ఏంటంటే టాప్ ప్రయారిటీ గోల్స్ ఆబ్జెక్టివ్స్ రీచ్ అయినాయా లేవా. టాప్ ప్రయారిటీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాఫిట్స్ పెరిగినాయా లేదా, మార్కెట్ షేర్ పెరిగిందా లేదా, బ్రాండ్ వాల్యూ పెరిగిందా లేదా అనేది టాప్ ప్రయారిటీ గోల్స్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద స్ట్రాటజిక్ మేనేజర్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి చేంజెస్ ని కాంబాట్ చేస్తున్నామా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోకియా ఎంతసేపటికి మారుతి 800 కానీ నోకియా ఎంతసేపటికి ఏం చేస్తుందంటే సస్టైన్ చేస్తున్నామా లేదా అని చూసుకుంది, కానీ ఫ్యూచరిస్టిక్ పొజిషన్ చూసుకోలేదు. అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ని అది ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ చేయలేదు కాబట్టి అవి రెండు దాదాపుగా ఎగ్జిట్ అయిపోయినట్టే మార్కెట్ లో నుంచి. అందుకని ఎప్పుడైనా స్ట్రాటజిక్ ఆడిట్ ఏం చెప్తుందంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉన్నాయి, చేంజెస్ ఏంటవి, వాటి ప్రకారం మన స్ట్రాటజీస్ డిజైన్ చేస్తున్నామా లేదా అని ఒక కంప్లీట్ ర్యాంప్ ఓవర్ చెప్తుంది. ఈ స్ట్రాటజిక్ ఆడిట్ అనేది 3 బేసిక్ యాక్టివిటీస్ ఉంటాయి స్ట్రాటజిక్ ఆడిట్ కంప్లీట్ గా. ఫస్ట్ ది ఫర్మ్స్ స్ట్రాటజీని ఎగ్జామిన్ చేయటం, అంటే స్ట్రాటజీ కరెక్టా కాదా, ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ ఎగ్జామిన్ చేయటం. ఎగ్జామిన్ చేసిన తర్వాత వి కంపేర్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ విత్ యాక్చువల్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ అని ఒక స్ట్రాటజీ రిలీజ్ చేశారు అనుకోండి. అనుకుంటే వాడు ఏమనుకున్నాడంటే ఒక 50% ఇంక్రీజ్ అవుతుంది సేల్స్ లో అని అనుకున్నాడు. కానీ 20% ఇంక్రీజ్ అయిందని అనుకోండి, స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అనుకుంటామా? అనుకోలేము. ఎందుకు? వాడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎంత 50%, కానీ యాక్చువల్ రిజల్ట్స్ ఎంత 20% ఇంక్రీజ్ ఇన్ ద సేల్. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం. కరెక్టివ్ యాక్షన్స్ అంటే ఏంటంటే ఒకవేళ కనుక ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ రెండు మ్యాచ్ అవ్వకపోతాయి, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే స్ట్రాటజీ సక్సెస్ఫుల్ కాదని అంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ స్ట్రాటజిక్ ఆడిట్ చేసేవాడు దే విల్ సజెస్ట్ యూ కరెక్టివ్ మెజర్స్ సో దట్ ద స్ట్రాటజీ మే బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎ బెటర్ వే. ఇంకోటి ఏంటంటే రిచర్డ్ రూమల్ట్ అనేవాడు స్ట్రాటజిక్ ఆడిట్ కి 4 క్రైటీరియా సెట్ చేశాడు.
ఫస్ట్ ఏంటంటే ఏ స్ట్రాటజీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్ట్రాటజీ ఉండాలి. అంటే ఏంటంటే ఆ స్ట్రాటజీని కంప్లీట్ గా టెస్ట్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ లో కంప్లీట్ ఎఫర్ట్స్ ప్లేస్ చేయాలన్నమాట. అది ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ అవుతుంది? గోల్స్ పాలసీస్ అని ఫీజిబుల్ కానప్పుడు, ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, లేకపోతేనేమో ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, లేకపోతేనేమో మేనేజీరియల్ డెసిషన్ మేకింగ్ లో ఫాల్ట్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు అని చెప్పాను. రెండోది ఏంటంటే కాన్సోనెన్స్. కాన్సోనెన్స్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ ట్రెండ్స్ ని ఎగ్జామిన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎగ్జామిన్ చేయటం అంటే ఏంటి? వెదర్ ద స్ట్రాటజీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది ఎప్పటికప్పుడు మెజర్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. మూడోది ఏంటంటే ఫీజిబిలిటీ అన్నమాట. ఫీజిబిలిటీ అంటే ఏంటంటే స్ట్రాటజీ అనేది రియల్ టైం ఇంప్లిమెంటేషన్ కి బెస్టా కాదా అంటే ఏంటంటే చెక్ చేయటం అనమాట. ఏమని చెక్ చేస్తాము? వెదర్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ మ్యాచెస్ విత్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ వెదర్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ హ్యాస్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని చూసుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో 100% ఫ్రీ అని చెప్పి స్టేట్ చేసింది కానీ ఎవరు బిలీవ్ చేయలేదు. ఎందుకు బిలీవ్ చేయలేదు అని అంటే అది పాసిబులా అవునా కాదా అని చెప్పి ఫీజిబిలిటీ స్టడీ చేశారు. కానీ ఏంటంటే ఇట్ హాస్ కమ్ అప్ విత్ ద స్ట్రాటజీ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. అసలు 100% ఫ్రీ అని ఆఫర్ చేసిన తర్వాత దాని ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలదా లేదా, ఆ కంపెనీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే దే కండక్టెడ్ ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ కండక్ట్ చేయడం వల్ల ఏం జరిగింది? కంపెనీకి డైరెక్ట్ ప్రాఫిట్ రాకపోయినా షేర్ వాల్యూ మాక్సిమైజ్ అయిందని తెలిసింది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజ్. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే వేరే రకం కాదండి. అడ్వాంటేజ్ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని. ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రెండింటి వల్ల గెయిన్ అవుతుంది అని చెప్తున్నాను. ఒకటి రిసోర్సెస్ ఉండటం వల్ల, రెండోది వచ్చేటప్పటికేమో ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండటం వల్ల. Here 4 criteria are seen. First is consistency, consonance, feasibility and advantage, competitive advantage. Next week, business process re-engineering, BPR అంటారు షార్ట్ ఫామ్ లో. ఈ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగలేదు అని తెలిసినప్పుడు రాడికల్ చేంజెస్ ని ఇండ్యూస్ చేయటం, ఆర్గనైజేషన్ లో ఇండ్యూస్ చేయటం అనేది BPR. యూజువల్ గా బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ జరుగుతున్నాయంటే చాలా మందిని తీసేయచ్చు, టెక్నాలజీని ఇండ్యూస్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావచ్చు, మేనేజీరియల్ చేంజెస్ తీసుకురావచ్చు. అంటే మేజర్ చేంజెస్ తీసుకొచ్చే ప్రాసెస్ ని BPR అంట, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అని. ఎందుకు చేస్తారు BPR అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అని ఇండికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. ఈ BPR అవసరమా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే త్రూ ద స్ట్రాటజిక్ ఆడిట్స్, త్రూ ద ఫైనాన్షియల్ ఆడిట్స్. నెక్స్ట్ ఈ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అని అంటే ఏంటంటే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ అ రివల్యూషనరీ రీడిజైన్ ఆఫ్ కీ బిజినెసెస్ ఇన్వాల్వింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బేసిక్ ప్రాసెస్ ఇట్సెల్ఫ్. అంటే ఏంటంటే దాంట్లో మైనర్ చేంజెస్ ఉండవు, మేజర్ రాడికల్ చేంజెస్ దీంట్లో తీసుకొస్తారు. మేజర్ రాడికల్ చేంజెస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగుందా బాగలేదు అని ఇండికేట్ చేయడం. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని బాగలేదని తెలియంగానే ఎమ్మటే BPR సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఈ BPR ప్రాసెస్ ఏంటి, దాని వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి.
BPR లో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. ఎన్ని స్టేజెస్ మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డిటర్మైన్ ఆబ్జెక్టివ్స్. BPR ముందే ఫస్ట్ అసలు ఆబ్జెక్టివ్స్ ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ద రీడిజైన్ ప్రాసెస్ which the management wants to attend is checked. ఎండ్ రిజల్ట్స్ ని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత కస్టమర్స్ ఎవరు, వాళ్ళ నీడ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తారు. హియర్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ డిటర్మైనింగ్ ద నీడ్స్. కస్టమర్ నీడ్స్ ఎవరు అని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎండ్ నీడ్స్ ని వాళ్ళ ఎండ్ నీడ్స్ ని కూడా మెజర్ చేసే ప్రాసెస్ ని BPR అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఈ రీడిజైన్ ప్రాసెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే they wanted to create value addition to the customer by providing a better strategical support. అంటే ఏంటంటే కస్టమర్ నీడ్స్ తెలుసుకొని వాళ్ళ ప్రకారం స్ట్రాటజీస్ ని లాంచ్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ డెవలప్ చేయటమే ఈ స్టెప్. నెక్స్ట్ ఏం చేస్తారు? అసలు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బాగుందా లేదా చూడటం. స్టడీ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. అంటే ఏం చేస్తారు? ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని స్టడీ చేస్తారు. అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి, వాట్ అండ్ వై. అంటే వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వై ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ అరైవ్డ్. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ స్టడీ చేయటం అంటే ఏంటంటే వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వై ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ అరైవ్డ్. ఈ రెండింటిని స్టడీ చేయటం. ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు అరైవ్ అయినాయి అని తెలుసుకుంటే ఖచ్చితంగా న్యూ స్ట్రాటజీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వై ఆర్ ద ప్రాబ్లమ్స్ తెలుసుకున్న తర్వాత దే విల్ ఫార్ములేట్ ఏ రీడిజైన్ ప్లాన్. ఈ రీడిజైన్ ప్లాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రీఇంజనీరింగ్ ఎఫర్ట్. రీఇంజనీరింగ్ ఎఫర్ట్ అంటే ఏంటి? కంప్లీట్ రాడికల్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేసే మెథడ్ నే రీఇంజనీరింగ్ ఎఫర్ట్ అంటారు. అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ని కన్సిడర్ చేసి వాటి రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేయటమే ఈ రీఇంజనీరింగ్ యొక్క సిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అవుతుంది. లాస్ట్ ఇంప్లిమెంట్ ద రీడిజైన్ ప్రాసెస్. ముందు స్టెప్ లో ఏం చేసాం? వి హావ్ ఫార్ములేటెడ్ ద రీడిజైన్ ప్లాన్. అంటే ఏంటి? తయారు చేసాం రీడిజైన్ ప్లాన్. ఆ రీడిజైన్ ప్లాన్ ని తయారు చేసినటువంటి రీడిజైన్ ప్లాన్ ఏం చేస్తున్నాం ఇప్పుడు? వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద రీడిజైన్ ప్లాన్. వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద రీడిజైన్ ప్లాన్ అంటే ఏంటి? వీఆర్ మేకింగ్ షూర్ దట్ వెదర్ ద ఎగ్జిస్టింగ్ ప్లాన్ హ్యాస్ వర్క్డ్ అవుట్ ఆర్ నాట్. వెదర్ ద ఎగ్జిస్టింగ్ ప్లాన్ హ్యాస్ టు బి ఎగ్జిస్టింగ్ ప్లాన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ని రిమూవ్ చేసి న్యూ ప్లాన్ ని తీసుకురావడం. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బెంచ్ మార్కింగ్ అంటే ఒక స్టాండర్డ్ ని సెట్ చేసే ప్రాసెస్ నే బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాడు రా వాడు అంటే అర్థం ఏంటంటే హి హస్ సెట్ అ స్టాండర్డ్. సేమ్ థింగ్ విత్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకునే ప్రాసెస్ ని బెంచ్ మార్కింగ్ అంటారు. ఎందుకు ఈ స్టాండర్డ్ సెట్ చేసుకుంటారు? యాక్చువల్ పర్ఫార్మెన్స్ తో మెజర్ చేయటం, యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేయటానికి. యాక్చువల్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? స్ట్రాటజీ సక్సెస్ఫుల్ లా కాదా అని తెలుస్తుంది. స్ట్రాటజీ సక్సెస్ఫుల్ లా కాదని తెలిస్తే ఏం జరుగుతుంది? న్యూ స్ట్రాటజీని అడాప్ట్ చేసే ప్రాసెస్ వస్తుంది. ఈ బెంచ్ మార్క్స్ ఎలా ఉండాలంటే రియలిస్టిక్ గా ఉండాలి, ఫీజిబుల్ గా ఉండాలి. ఇప్పుడు వాటి గురించే చూద్దాం. బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అప్రోచ్ ఆఫ్ సెట్టింగ్ గోల్స్ అండ్ మెజరింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫర్మ్స్. అంటే గోల్స్ ని సెట్ చేసుకోవటం ప్లస్ ప్రొడక్టివిటీని మెజర్ చేయటం అనేది ఈ బెంచ్ మార్కింగ్ యొక్క మేజర్ ప్రాసెస్. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ అనేది
ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు అచీవ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకా ఎందుకు యూజ్ చేస్తారంటే టు బ్రింగ్ అబౌట్ డైవర్స్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. అంటే మేనేజీరియల్ ఫంక్షన్స్, మేనేజీరియల్ పర్ఫార్మెన్స్, ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయటం కోసం సెట్ చేసుకునేటువంటి గోల్స్ ని లేకపోతే సెట్ చేసుకునేటువంటి టార్గెట్స్ ని బెంచ్ మార్క్స్. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ ప్రాసెస్ లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటివి? ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి బెంచ్ మార్కింగ్ ప్రాసెస్. ఫస్ట్ ది అసలు బెంచ్ మార్క్ అవసరమా కాదా, వెదర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ద బెంచ్ మార్క్ ఆర్ నాట్. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ బెంచ్ మార్క్స్ ని ఆర్గనైజేషన్ పొజిషన్ బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తామంటే we will understand the existing decision process. అంటే ఏంటంటే ప్రజెంట్ స్ట్రాటజిక్ డెసిషన్ కరెక్టా కాదా అని చెక్ చేయడం అన్నమాట. నెక్స్ట్ we will identify the best process. ఐడెంటిఫై ద బెస్ట్ ప్రాసెస్ అనేది ఈ బెంచ్ మార్కింగ్ ప్రాసెస్ బాగుందా లేదా అనేది we will take a decision అంటే ఫీజిబిలిటీ కండక్ట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ we will compare our own process with the performance with that of others. అంటే ఏంటి, మన స్ట్రాటజీ వీల్ ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీ. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాం, మనం సెట్ చేసుకున్న బెంచ్ మార్క్స్ మన కాంపిటీటర్ సెట్ చేసుకున్నటువంటి బెంచ్ మార్క్స్ రెండింటిని కంపేర్ చేస్తాం. తర్వాత వీల్ ప్రిపేర్ రిపోర్ట్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. అంటే ప్రిపేర్ రిపోర్ట్ అంటే ఏంటి, ఈ బెంచ్ మార్క్ బాగుందా లేదా అనేది ఒక రిపోర్ట్ ఆన్ బెంచ్ మార్కింగ్ ఇనిషియేటివ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక ఆ రిపోర్ట్ కనుక పాజిటివ్ రిజల్ట్ ఫీల్ చేస్తే ఆ బెంచ్ మార్క్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫేజ్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఫేజ్ అంటాం. ఎవాల్యుయేషన్ ఫేజ్ లో ఏం చేస్తాం, బెంచ్ మార్క్ సక్సెస్ఫుల్ కాదా అనేది మెజర్ చేస్తాం. This is the overall analysis regarding one of the chapter, that is strategic implementation. Strategic implementation అనేది ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే దీంట్లో ఈ చాప్టర్ లో స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ డిఫరెన్స్, తర్వాత స్ట్రాటజిక్ చేంజ్ అంటే ఏంటి, చేంజ్ ప్రాసెస్ ఏంటి, స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కంట్రోల్స్, ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్, స్ట్రాటజిక్ ఆడిట్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ అంటే ఏంటి, బిపిఆర్ యొక్క ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటో చదువుతాం. థ్యాంక్ యూ.